Welcome to AR Stock Whisperers channel. మనం ఆన్లైన్లో ఏది ఆర్డర్ చేసినా అది మరుసటి రోజే మన ఇంటికి వస్తుందంటే దానికి కారణం కేవలం డెలివరీ బాయ్స్ కాదు, అదొక భారీ టెక్నాలజీ వ్యవస్థ. అవును. ఈరోజు మనం ఆ వ్యవస్థలో ఒక కీలకమైన కంపెనీ గురించి విశ్లేషించబోతున్నాం. అదే డెలివరీ లిమిటెడ్. రైట్. డెలివరీ అసలు లెక్కలు చూద్దాం. ఇది కేవలం పాయింట్ టు పాయింట్ కొరియర్ కాదు కదా, లాజిస్టిక్స్ కి టెక్నాలజీ జోడించి సప్లై చైన్ నెట్వర్క్ నిర్మిస్తున్న కంపెనీ. ఎగ్జాక్ట్గా. వాళ్ళు చేసేది మామూలు రవాణా వ్యాపారం కాదు. ఇది భారతీయ ఈ-కామర్స్ వ్యవస్థకు దాదాపు ఒక వెన్నెముక లాంటిదని చెప్పాలి. అంటే డెలివరీ కేవలం పార్సల్స్ డెలివరీ చేసే కంపెనీ మాత్రమే కాదంటారా? అవును. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక భారీ టోల్ రోడ్ నిర్మించడం లాంటిది. మొదట్లో రోడ్డు వేయడానికి భారీగా ఖర్చవుతుంది, క్యాష్ బర్న్ అవుతుంది. అర్థమైంది. కానీ ఒక్కసారి ఆ హైవే పూర్తయ్యాక లాభాలే లాభాలు. కరెక్ట్. హైవే పూర్తయ్యాక దానిమీద వెళ్లే ప్రతి కొత్త వాహనం కేవలం లాభమే తెస్తుంది. డెలివరీ ఇప్పుడు ఆ నెట్వర్క్ నిర్మాణం దాదాపు పూర్తి చేసే దశలో ఉంది. వావ్! అయితే ఆ హైవే మీద ట్రాఫిక్ కూడా బాగానే పెరుగుతున్నట్లుంది. మార్కెట్ క్యాప్ చూస్తే సుమారు 34,439 కోట్లు. ఇదొక లార్జ్ మిడ్ క్యాప్ సంస్థ. అవును. ఆదాయం పరంగా చూస్తే అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. జూన్ 2026 నాటికి అంటే Q1 FY27లో ఆదాయం 28% పెరిగింది. ఏకంగా 2,931 కోట్లకు చేరింది కదా. ఆదాయం భారీగానే పెరుగుతోంది. కానీ వ్యాపారంలో అసలు లాభాలు వస్తున్నాయా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇదివరకు నష్టాల్లో ఉన్న కంపెనీ ఇప్పుడిప్పుడే లాభాల వైపు అడుగులు వేస్తోంది. కానీ రిజల్ట్స్ చూస్తే నికర లాభం అంటే ప్యాట్ కేవలం 31.91 కోట్లకు పడిపోయింది. దీనికి కారణం ఈకామ్ ఎక్స్ప్రెస్ విలీన ఖర్చులేనా? అవును. ఆ విలీనం వల్ల లాభాలు తగ్గిన మాట వాస్తవమే. ఆపరేటింగ్ స్థాయిలో చూసినా కూడా ఈ క్వార్టర్లో ఎబిటా 156 కోట్లు మాత్రమే. అంటే మార్జిన్ 5.3% దగ్గరే ఆగిపోయిందంటారా? ఎగ్జాక్ట్గా. ఒక లాజిస్టిక్స్ కంపెనీ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలంటే ఈ ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంకా చాలా మెరుగుపడాలి. నిజానికి ఈ నంబర్స్ చూస్తుంటే ఇన్వెస్టర్లకు తల తిరిగిపోవడం ఖాయం. ఎందుకంటే లాభదాయకతను సూచించే ROE కేవలం 1.87% ఉంది. అవును. ROCE కూడా 2.82% ఉంది. వెయిట్, అంటే ఒక సాధారణ సేవింగ్స్ అకౌంట్లో మన డబ్బులు వేసినా దీనికంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా. మరి PE రేషియో ఏకంగా 374 రెట్లు ఎందుకుంది? మంచి ప్రశ్న. మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తును కొంటుంది కదా. మీరు ముందే చెప్పిన టోల్ రోడ్ లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది. ఓహో, అంటే ఇన్వెస్టర్లు రేపటి ఆపరేషనల్ స్కేల్ మీద పందెం వేస్తున్నారన్నమాట. కరెక్ట్. ఒక్కసారి నెట్వర్క్ ద్వారా వాల్యూమ్స్ పెరిగి వాళ్ళ ఫిక్స్డ్ ఖర్చులు కవర్ అయ్యాక ప్రతి అదనపు పార్సిల్కి అయ్యే ఆపరేషన్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. రైట్. దీన్నే మనం ఆపరేటింగ్ లివరేజ్ అంటాం. అవునండి. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో లాభాలు తక్కువ కాబట్టి ప్రస్తుత లాభాలతో లెక్కిస్తే PE రేషియో అలా ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ ఆపరేషనల్ స్కేల్ వచ్చే వరకు వ్యాపారం నిలబడాలి కదా. ఆర్థిక బలం ఎలా ఉంది? బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆ భయం పెద్దగా అవసరం లేదనిపిస్తుంది. వాళ్ల చేతిలో ఏకంగా 4,677 కోట్ల భారీ నగదు నిల్వలున్నాయి. వావ్! క్యాష్ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. దానికి తోడు దీర్ఘకాలిక బ్యాంక్ అప్పులు కూడా సున్నా కదా. కేవలం లీజ్ బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. అవును. పైగా ఇంకో పాజిటివ్ ఏంటంటే మొదటిసారిగా ఫ్రీ క్యాష్ ఫ్లో సుమారు 89 కోట్లు పాజిటివ్గా నమోదైంది. అంటే పెడుతున్న ఖర్చు కంటే వ్యాపారం నుంచి వస్తున్న డబ్బే ఎక్కువ ఉంది. మరి ఫ్యూచర్ గ్రోత్ అవకాశాలేమున్నాయి? ఈకామ్ ఎక్స్ప్రెస్ విలీనంతో గ్రామీణ స్థాయికి విస్తరించడం ఒక అతిపెద్ద అవకాశం. అంటే టైర్ 3, టైర్ 4 ఊళ్లల్లో నెట్వర్క్ చాలా బలంగా మారుతుంది. అలాగే టెక్నాలజీ పరంగా వాడే AI డెలివరీ మ్యాప్స్ ద్వారా కూడా కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తున్నారు కదా. అవును. ఇది రివార్డ్ అయితే దీనికి తగ్గ రిస్కులు కూడా ఉన్నాయి. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు సొంత నెట్వర్క్ల ద్వారా డెలివరీ చేసుకోవడం లాంటివా? ఎగ్జాక్ట్గా. వాళ్ల నుంచి వచ్చే పోటీ అతిపెద్ద రిస్క్. దానికి తోడు ఎప్పటికప్పుడు పెరిగే ఇంధన ధరలు కూడా వీళ్ల మార్జిన్లను దెబ్బతీస్తాయి. రైట్. సో ఒకసారి ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. ముందుగా బులిష్ పాయింట్స్ చూస్తే భారీ నగదు నిల్వలు, అప్పులు లేకపోవడం,
మరియు స్థిరంగా పెరుగుతున్న పార్సల్ వాల్యూమ్స్. అలాగే బేరిష్ పాయింట్స్ వైపు చూస్తే ఇన్వెస్టర్లు గమనించాల్సింది ప్రధానంగా ఆ 374 రెట్ల పీఈ ముప్పు మరియు తక్కువగా ఉన్న లాభాల మార్జిన్లు. కరెక్ట్. మరి ఇన్వెస్టర్లు మానిటర్ చేయాల్సిన కీ ట్రిగ్గర్స్ ఏంటి? రాబోయే క్వార్టర్స్లో ఎబిటా మార్జిన్లు 8 నుంచి 10% చేరుకుంటాయా అనేది చూడాలి. అలాగే పార్సల్ వాల్యూమ్స్ 20% పైన వృద్ధి చెందుతాయా అని గమనించాలి. రైట్. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ప్రస్తుతానికి ఇది పక్కా వాల్యూ స్టాక్ అయితే కాదు. అవును, భవిష్యత్తులో లాభాలు పెరుగుతాయన్న అంచనాలపై ఆధారపడిన ఒక ఊహాజనితమైన లేదా అత్యంత ఖరీదైన స్టాక్ ఇది. కరెక్ట్. మరి ఈ డిస్కషన్ ముగించే ముందు ఒక ప్రశ్న. టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్స్ కంపెనీలు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీల లాంటి అద్భుతమైన లాభాల మార్జిన్లను సాధించగలవా? లేక ఇది ఎప్పటికీ తక్కువ లాభాలుండే రవాణా వ్యాపారంగానే మిగిలిపోతుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.